ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇప్పిస్తామని చెప్పు డబ్బులు అడిగే వారిపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారిని ప్రజలు నిర్దాక్షిణ్యంగా తిప్పికొట్టాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి సిఫారసులు డబ్బులు లేకుండానే అందుతాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మహిళా సంఘాలకు ఎలక్ట్రిక్ బస్సులు, రైస్ గోదాంలు, పెట్రోల్ పంపులు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ అవకాశాల కోసం మహిళా సంఘాలు ముందుకొచ్చి దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. మహిళా కోటేశ్వరులు కావాలంటే కనీసం లక్షాధికారి అయితే కావాలి కదా. ముందుగా లక్షాధికారి అయితేనే కోటేశ్వరులు అయితే, లక్షాధికారి కాకుండా కోటేశ్వరు ఎట్లయితారు? మరి దానికి ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు మదే చెప్తుంటే ఆర్టీసీ బస్సులు ఇస్తాను. ఆర్టీసీ అంటే ఆర్టీసీ కాదు, మంచి బస్సు ఇస్తారు మీకు. ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి, ఎలక్ట్రిక్ బస్సు ఇస్తారు. మీరు ట్రావెల్ ఏజెంట్ ఎవరికైనా ఇచ్చేస్తే ఇంట్లో కూర్చున్న గారు వస్తారు. నువ్వే నడిపేయాలి, ఏ విధంగా అమ్మ చెప్పేది మీరు నడిపించుకోవచ్చు అంటుంది. అయితే బస్ అనేది మీకు ఇస్తే గ్రూప్ కింద వస్తుంది. తర్వాత రైస్ గోడౌన్స్ వస్తాయి. గోడౌన్ కిరాయికి ఇస్తే ఒక గోడౌన్కు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు కూడా కిరాయి వస్తుంది. తర్వాత పెట్రోల్ పంప్ మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే మన సిటీలో ఎక్కడ అవకాశం ఉంటే నేను ఎమ్మెల్యేగా, మీ కార్పొరేటర్ గా, ఈయన బస్తీ, మీ బస్తీ లీడర్, అమార బస్తీ అన్నబుల్ కి డైరెక్ట్ మా దగ్గరికే రావాలని పని లేదు. మీ బస్తీలో ఎవరైనా లీడర్ ఉంటే ఆ లీడర్ ద్వారా తీసుకోండి. ఎవరైనా లీడర్ పైసలు అడిగిన కొంచెం తీసుకొని టక్కున కొట్టండి. कोई भी पैसा पूछे तो पचकड़ मारना पहला. कहीं को तो फ्री में दे रहे गवर्नमेंट మీ గురించి ఇస్తుంది పని. పైసలు ఇక మధ్యలో పైసలు తింటే ఏం లాభం మీకు? అది ఏ బాబు దగ్గర ఇప్పుడు పైసలు ఇచ్చేదానికి అంటే మేమెందుకు పని?